పరస్పర దూషణలు, నిందారోపణలు, అధికారం మీరుండాలా మేముండాలా అనేటువంటి భావన తప్పిస్తే ఈ దేశ విశాల ప్రయోజనం కోసం ఏమేమి చేయొచ్చు అనేటువంటి దాని మీద దీర్ఘంగా సుదీర్ఘంగా దేశ ప్రజలందరి యొక్క సమాలోచనలు తీసుకునేటువంటి విధంగా దేశంలోని అనేక సంస్థలు పరిశోధనలు చేసిన సంస్థలు ఉన్నాయి, పరిశోధకులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు. ఈ దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి ఉండే పరిస్థితులు ఏంటి, ఏం చేయగలము, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. బడా పారిశ్రామికవేత్తల కోణంలో, కార్పొరేట్ వాళ్ళ కోణంలో మాత్రమే దృష్టి పెడుతున్నాయి కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. ఇది నేనన్న మాట కాదు, ఈ దేశంలోని సగటు పౌరులు వాళ్ళు అంటున్నారు. కొత్త జనరేషన్ అంటుంది వాళ్ళ. ఈ కొత్త జనరేషన్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కానీ, జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఈ దేశంలో ఉండేటువంటి ఈ తరానికి సంబంధించినటువంటి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు దోచిందే మేము అమలు చేస్తాం, మాకు దోచిందే అమలు చేస్తాం, మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టారాజ్యంగా పోతామంటే ఈ భవిష్యత్ తరాలకు మీరు భరోసాను గ్యారంటీ ఇస్తలేరు, భవిష్యత్ తరాలకు చీకటినివ్వబోతున్నారు. ఇది నేను చెప్పాల్సిన. అందుకే చాలా ముందు చూపుతో చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్ని ఆలోచించిన తర్వాతే, దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే గత నెలలో ఏప్రిల్ 27కు పార్టీ రజతోత్సవ సభ జరిగిన సందర్భంగా వరంగల్ వేదికగా తన ఉపన్యాసంలో కేసీఆర్ గారు మా రాజకీయ విధానమైనటువంటి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించినారు. అదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపండి అని చెప్పి కోరడం జరిగింది. ఆపరేషన్ కగార్ను ఆపి భారతదేశంలోని మధ్య భారతం ఏదైతే ఉందో చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, ఈ దేశపు ఆదివాసులు మూలవాసులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకొని ఈ దేశ సౌభాగ్యానికి మనం దారులు వేయాలి తప్ప మన వాళ్ళను మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మన మిలిటరీ మన బలగాల ద్వారా కాల్చుకోవడం ద్వారా ఈ దేశానికి మనం ఏమిస్తాము? దారులు తెరవండి చర్చలకు, శాంతికి చర్చలు చొరవ చూపండి అని చెప్పి ఆనాడు కోరడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకున్న కారణాలు ఏంటో, వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాళ్ళు మొండిగా ఉన్నారు. ఇప్పటికీ మళ్ళీ ఈరోజు మా పార్టీ అంశంగానే మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మేము ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొండి వైఖరి అనేటువంటిది మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయమే కేంద్ర బిందువు. ప్రజాస్వామ్యానికి భిన్నమైన అభిప్రాయం అనేది లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక సంస్థనో కోరుకున్నట్లు ఆశించినట్లే దేశం నడవదు, వ్యవస్థ నడవదు. భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నిటి కలబోతగా మెజార్టీని బట్టి ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ మేము భిన్నమైన అభిప్రాయాన్నే లేకుండా చేస్తాం, సమూలంగా తీసేస్తాం అభిప్రాయాన్ని. ఇది నడవదు. ఒక మావోయిస్టుల విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే భిన్నమైన అభిప్రాయాన్ని సహించమంటే నడవదు.